నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. తెలుగు ట్రేడర్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మనం డైలీ లైవ్ వీడియోస్ పెడతాం, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాం, స్వింగ్ ట్రేడింగ్ చేస్తాం, క్రిప్టో చేస్తాం, అన్నీ చేస్తాం. సో ఐ హోప్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. 500+ సబ్స్క్రైబర్స్ అన్నారు. ఐ లవ్ యూ ఆల్. యాజ్ ఐ సెడ్, ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ నేను ఆల్వేస్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే, బిఫోర్ వి స్టార్ట్ ట్రేడింగ్ నేను కొన్ని థింగ్స్ చెప్పాలి గైస్. ఏంటంటే, కొంతమంది నన్ను క్రిప్టో లైవ్ ఫుల్ లైవ్ చేయమంటున్నారు, అంటే యాక్చువల్ లైవ్. ఓకే, అండ్ ఆల్సో స్వింగ్ ట్రేడింగ్, ఆప్షన్ సెల్లింగ్ అవి చేయమంటున్నారు. నేను చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. బట్ పాయింట్ ఏం తెలుసా, మీరు అన్ని ఛానల్ చూసుకుంటారు. నా ఛానల్లో నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మీ ఓన్గా స్కిల్ డెవలప్ చేపిద్దాం అనుకుంటున్నా. నన్ను చూసి ఎందుకు కాపీ కొట్టాలి మీరు? అర్థమవుతుంది. నేను లైవ్గా ట్రేడ్ చేస్తున్నా, నేను తీసుకున్న పొజిషన్లో మీరు తీసుకోవడం, నేను తీసుకున్న పొజిషన్లో మీరు అమ్మడం, అట్లా చేస్తే మీకు ఏమొస్తుంది? సడన్గా నేను యూట్యూబ్ వీడియోలు పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సో అందుకోసానికే నేను నా వీడియోస్ ఫుల్ చూడండి. నేను క్లియర్గా మీకు సైకాలజీ స్ట్రాంగ్ చేపిస్తున్నా, మీ స్కిల్స్ స్ట్రాంగ్ చేపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది తెలుసా, నేను లేకపోయినా మీరు సొంతంగా సెల్ఫ్ ట్రేడ్ చేయొచ్చు. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు చెప్పండి. కొంతమంది నాకు టెలిగ్రామ్ ఛానల్ అడుగుతున్నారు, వాట్సాప్ గ్రూప్ అడుగుతున్నారు. నేను లైవ్గా మీకు ఎప్పుడు పొజిషన్ ఎంటర్ చేయాలి, సెల్ చేయాలి చెప్పడానికి. అది డిపెండ్ చేయకండి. మీరు వేరే వాళ్ళ దగ్గర కూడా నేను చెప్తున్నాను చూడండి, వేరే వాళ్ళ డిపెండెన్సీ పోతే జీవితాంతం డిపెండెంట్ ఉంటారు మీరు. ఓకే, ఎప్పుడైతే మీ స్కిల్ డెవలప్ అయిపోయి మీరు ఓన్గా చేస్తారు చూడండి, అప్పుడే మీరు ఇండిపెండెంట్గా అవుతారు, అప్పుడే మీరు ప్రో ట్రేడర్ అవుతారు. ఓకే, దట్స్ వై ఐ సే స్కిల్ డెవలప్ చేసుకోండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. నా వీడియోస్ ఫుల్ చూడండి, సైకాలజీ అర్థం చేసుకున్నా. అంటే నేను ఏ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నా, ఏ టైంలో లాస్ బుక్ చేసుకుంటున్నా, ఏ టైంలో ట్రేడింగే చేయట్లేదు, పేషెన్స్గా వెయిట్ చేస్తున్నా. మన ఛానల్ మెయిన్ మోటివ్ ఉంది, డిసిప్లిన్, పేషెన్స్, ప్రాసెస్. ఈ 3 ఫాలో చేస్తే మీరు పైసలు సంపాదించగలుగుతారు. ఓకే కూల్, స్టార్ట్ చేద్దాం ట్రేడింగ్. ఎందుకో చెప్పాలనిపించింది గైస్, అందుకే. ఓకే చూడండి, నేను ఒక ట్రేడ్ కూడా తీసుకోవాలి. ఇది నేను మొన్న చిన్న ప్రాఫిట్స్ వస్తాయి కదా, 1000, 2000, ఇది జస్ట్ చిన్న స్టాక్స్ కొనుక్కొని పెట్టుకుని అది ప్రాఫిట్లో వచ్చింది ఇప్పుడు. బట్ ఇట్స్ ఓకే. మీరు చూసుకున్నట్లయితే ఇది క్యాజువల్గా, ఇది ఏం లేదు, నేను ఇట్టే తీసుకొని పెట్టుకున్నా ఎట్లుందో అని. నేను ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రై చేద్దామని, బాగుపడాలి కదా ఫ్యూచర్లో. సో పెట్టుకుంటే ఫ్యూచర్కి అవసరం పడుతుంది అంతే. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే ఒక్క ట్రేడ్ కూడా చేయలేదు. ఓకే, ఇప్పుడే మార్కెట్ ఓపెన్ చేసా. కరెంట్లీ 10:24 అవుతుంది టైం. మీరు చూడండి, లాస్ట్ 3 days నుంచి గ్యాప్ అప్ అదే పొజిషన్ మెయింటైన్ చేస్తుంది. నా లెక్క ప్రకారం గైస్, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్ అవ్వడానికి కిందికి వస్తుంది యాక్చువల్లీ. ఇందుకు వచ్చి మళ్ళీ పైకి పోతుంది మేబీ, యాజ్ పర్ మై వ్యూ. సో నాకు ఇప్పుడు కూడా పుట్ బై చేయాలనే ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఆగండి, కొన్ని ట్రెండ్ లైన్స్ తీసుకుందాం. సింపుల్, ఏం లేదు చూడండి, లాస్ట్ 2 days నుండి కరెక్ట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటా. ఇట్ మీన్స్ దట్ దేర్ ఈజ్ అ సెల్లర్ హియర్, మార్క్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ బయర్ ఉన్నాడు, అందుకోసానికి దానికి కింద బ్రేక్అవుట్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ సెల్లర్ని బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ పైకి పోతుంది, అప్పుడు పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది బ్రేక్అవుట్ అయితే కిందికి వెళ్ళే ట్రేడ్ చేయొచ్చు. ఓవరాల్ స్వింగ్లో చెప్తున్నాను నేను. బట్ మనం స్కాల్పర్స్ కాబట్టి ఈ దాంట్లోనే చిన్న మూమెంట్స్ మనం క్యాప్చర్ చేస్తాం. ఓకే, సింపుల్. ఓకే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ట్రేడింగ్ అనగానే. అది ఇది ఈఎంఐలు అది ఇది అసలు అంత అవసరం లేదు గైస్. మీరు ఎంత సింపుల్గా పెడతారో అంత హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఓకే సరే, సోది ఎక్కువ అయిపోతుంది, మ్యాటర్లోకి దిగుదాం. ఓకే, నేను మ్యాక్సిమం 2 వాడతా గైస్. చూడండి, ఒక 15 EMI, ఒకటి 9 EMI. ఇందాక నాకు కమెంట్స్లో ఎవరు అడిగారు ఏం వాడాలని, నేను చెప్తా ఉండే ఇండికేటర్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఈఎంఐ అని టైప్ చేయాలి, మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ యావరేజ్. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ 9 పెట్టుకోండి. ఇంకోటి సేమ్ మళ్ళీ ఇండికేటర్లకి ఇంకోటి యాడ్ చేసుకొని ఇక్కడ 15 చేసుకోండి. ఓకే, ఇంకోటి వాల్యూమ్ ఒకటి పెట్టుకున్నా, ఎందుకంటే ఆప్షన్ ప్రీమియమ్స్ మనకు వాల్యూమ్ తెలుస్తుంది కాబట్టి. ఓకే, ఇంకేం లేదు, జస్ట్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ చేస్తాం మనం. ఓకే, ప్రైస్ యాక్షన్ నాకు ఎన్ని లాట్స్ తీసుకుంటున్నా ఏందని కథ కాదు. ప్రైస్ యాక్షన్ ప్రకారం నాకు ఎంత ప్రాఫిట్ ఇస్తే అంత తీసుకుంటా, తక్కువ ప్రాఫిట్ అయితే తక్కువ తీసుకుంటా. ఓకే, బట్ మన మెయిన్ మోటివ్ ఇస్ రిస్క్ టు రివార్డ్ ఎక్కువ ఉండాలి. చిన్న రిస్క్ పెద్ద ప్రాఫిట్ ఉండాలి. బట్ సమ్ టైమ్స్ పెద్ద ప్రాఫిట్ అని పెట్టుకొని అది కూడా పోయే ఛాన్సెస్ ఉంది. అది మనకు తెలిసిపోతుంది అనమాట. ఆ టైంలో మనం చిన్న ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేస్తాం. ఓకే, తీసుకోవాలంటే కంటిన్యూ కప్పసంగా తీసుకోవాలి, అట్లా ఏమి ఉండదు. మ్యాక్సిమం మన ఎయిమ్ విల్ బి చిన్న స్టాప్ లాస్,
పెద్ద ప్రాఫిట్, ఇది పెట్టుకోవాలి. కానీ పెద్ద ప్రాఫిట్ వచ్చింది, తర్వాత మన ఎగ్జాక్ట్ టార్గెట్ రీచ్ అవ్వట్లేదు, కొంచెం కిందికి వచ్చి నెక్స్ట్ క్యాండిల్స్లో అర్థమైపోతుంది మనకి పడుతుందా లేదని. ఆ టైంలో చిన్న ప్రాఫిట్లో లేపేశారు. ఓకే, మార్కెట్ చాలా క్లెవర్ గైస్. మీరు అనుకోకండి ఇటు గ్రీన్ వస్తుంది రెడ్ వస్తుంది అంత సింపుల్ అని. మన సైకాలజీతో ఆడుకుంటుంది. మన ఛానల్ మోటివ్ అదే, సైకాలజీ స్ట్రాంగ్ చేయాలి, అప్పుడు ఎవడేం బిక్కలేడు. ఓకే, చలో 4 అవర్స్లో చూసుకున్నట్లయితే చూడండి అదే జోన్లో మూవ్ అవుతుంది. ఇది కట్ అయితే మాత్రం ఈజీగా కింది దాకా పడుతుంది. ఓకే, బ్రేక్ అయితే యూజువల్లీ ఎవరైనా ట్రేడర్స్ ఉంటే ఈ జోన్లో ఉండేలాగా ట్రేడ్ చేయరు, ఎందుకంటే మూమెంట్స్ లేవు కాబట్టి. సో పెద్ద ప్రాఫిట్స్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది 1 hour చార్ట్ గైస్. ట్రెండ్ లైన్ వస్తుంది, ఇక్కడ ఒక సెల్లర్ క్రియేట్ అయినాడు 1 hour టైం ఫ్రేమ్లో. ఓకే, జస్ట్ మనం సెల్లర్ బయర్, గేమ్ మొత్తం అదే, సెల్లర్ బయర్ అదే ఉంటుంది మొత్తం. ఓకే, ఇక్కడ ఒక సెల్లర్, ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకొని చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్, దిస్ ఇస్ 1 more ట్రెండ్ లైన్ కమింగ్ హియర్. నేను ఇది అన్ని ప్రతిసారి ఇది చేయ గైస్. ఇప్పుడు నేను యూజువల్ నాకు చూస్తే అర్థమైపోతుంది అనమాట. నేను 2-3 లైన్లు పెట్టుకుంటా, ఎక్కువ పెట్టుకొని ఇది మీకోసమే పెడుతున్నా ఇవన్నీ. ఓకే, చలో ఈరోజు చూడండి 27th 26th కదా, 27th ఏడుంది 3 minutes క్యాండిల్. ఓకే, ఇది గైస్ 27th ఫస్ట్ క్యాండిల్. చూడండి ఇంత పైకి పోయింది, మళ్ళీ కిందికి వచ్చేసింది, తర్వాత కిందికి ఒకటి బాటమ్ చేసుకొని ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ చేసింది, దాన్ని కూడా తప్పించి కిందికి వస్తుంది. యాక్చువల్లీ ఈరోజు ఇట్స్ నాట్ అ సేఫ్ జోన్ టు ట్రేడ్ గైస్, ఎందుకంటే చూడండి మార్కెట్ ఈ జోన్లోనే ఉంది, బ్రేక్అవుట్ అయితే లేదు, కింద బ్రేక్అవుట్ అయితే లేదు. యూజువల్లీ ఇట్లాంటి డేస్లో వీ డోంట్ ట్రేడ్. ఓకే, బట్ ఈ టైంలో కూడా మనం చిన్న ప్రాఫిట్ చేసామనుకోండి, దట్ ఈస్ వెరీ గుడ్. చూడండి ఇది ఇంత పెద్ద క్యాండిల్ ఇండిసిషన్ మోడ్లో అండి, కిందికి వచ్చి పైకి వచ్చి ఈడని సపోర్ట్ తీసుకుంటుంది. ఓకే, కూల్. టైం ఉంది గైస్, ఐ డోంట్ థింక్ ఇప్పుడు ట్రేడ్ చేసే సిచ్యువేషన్ లేదు. ఎందుకు చూడండి, దేర్ ఇస్ అ సెల్లర్ హియర్. ఇది చిన్నగా చేసుకుంటా, పెద్ద వద్దు మనకి, చిన్నది చేద్దాం. దేర్ ఇస్ అ సెల్లర్ హియర్. ఓకే, అండ్ దేర్ ఈస్ అ బయర్ హియర్. ఓకే, చలో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వేసినాం కదా, ఇది బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ సస్టైన్ అయితే పైకి వెళ్ళి ట్రేడ్ చేద్దాం. ఇది బ్రేక్అవుట్ అయ్యి కింద సస్టైన్ అయితే కింద ట్రేడ్ చేద్దాం. ఈ మధ్యలో వద్దు. నేను రిస్క్ ఎందుకు తెలుసా, నేను చెప్తా ఎందుకో ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్లా ఉంది కదా, ఆప్షన్ ప్రైజెస్ టీటాడీకి అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకోసానికి ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు నీకు మంచి ప్రాఫిట్ రాదు. కాల్ అండ్ పుట్ యాడ్ చేసుకొని పెట్టుకుంటా. ఓకే, చలో 24,150 కాల్, 24,150 పుట్, 2 యాడ్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే, చలో చూడండి మొత్తం పైకి కిందికి ఇంజెక్షన్ అవుతుంది. ఇక్కడ జోన్ ఉంది కదా గైస్, దీని కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను పుట్లో ఎంటర్ అవుతా. ఓకే, స్కాల్పర్ మోడ్ 200 క్వాంటిటీ చేద్దాం. ఓకే, ఇప్పుడు పడని ట్రై చేస్తుంది కదా గైస్, పడి ఈడ సస్టైన్ అవ్వాలి క్యాండిల్ 24,170 దగ్గర. ఓకే, సస్టైన్ అవుతే ఒక చిన్న స్కాల్ప్ చేయవచ్చు, బట్ అగైన్ దెర్ ఈజ్ అ జోన్ గైస్. చూడండి ఇంత కిందికి పోయి కూడా మళ్ళీ రివర్సల్ అవుతుంది. సో రిస్కే, బట్ చిన్న ప్రాఫిట్ చేయవచ్చు నా లెక్క ప్రకారం. వెయిట్ చేద్దాం అవ్వండి, బ్రేక్అవుట్ అయ్యాక. పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, నేను చెప్తా కదా, వెయిట్. ఇదే మీరు నేర్చుకోవాలి. నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాసెస్ వచ్చింది చూస్తే మీకు ఏం రాదు. నేను ఎప్పుడు వెయిట్ చేస్తున్నా, ఎంతసేపు వెయిట్ చేస్తున్నా, చెప్పే పాయింట్స్ ఇవన్నీ క్లారిటీగా మీరు వినండి, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ప్రీమియంలో ఇది కట్ అయ్యి, కాల్లో ఇది కట్ అయితే మన ప్రీమియం పెరుగుతుంది. ఓకే, దేర్ ఈజ్ అ జోన్ హియర్, బట్ సస్టైన్ అవ్వాలి. మనకు క్యాండిల్ సస్టైన్ అవ్వడం ఇంపార్టెంట్. వెళ్ళి రావడము ఊరికూరికే వెళ్ళొస్తుంది, పేరంటానికి వెళ్ళినట్టు, చుట్టాలకి వెళ్ళినట్టు, బట్ సస్టైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు. సారీ, బ్యాంక్ నిఫ్టీ పోయింది కదా,
స్టిల్ మంత్లీ ఎక్స్పైరీ. ఓకే చూద్దాం ఆగండి. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు అనుకుంటున్నాను నేను. బ్యాంక్ నిఫ్టీ 27 ఈరోజు ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీ మంచి ఇండెక్స్ అది, గుల్పేశారు దాన్ని మంత్లీ ఎక్స్పైరీ చేసి. నిఫ్టీ ఏం తెలుసా గైస్, మూమెంట్స్ స్ట్రాంగ్ ఇచ్చి కంటిన్యూస్ పెద్ద పాయింట్స్ ఇవ్వదు, చిన్న చిన్న పాయింట్స్ ఇచ్చేసి మళ్ళీ రివర్స్ అవుతుంటుంది. బ్యాంక్ నిఫ్టీ అట్లా కాదు, ఇస్తే ఒక స్ట్రాంగ్ 40 పాయింట్లు 50 పాయింట్లు ఇచ్చేసి పోతుంది, ఇచ్చేసి రివర్స్ అయిపోతుంది. ఇది అట్లా కాదు, పెద్ద దీన్ని తిట్టలేను కానీ పెద్ద జమ్మడక పంబ అది. వెయిట్ చేద్దాం గైస్. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి అబ్బా, మీలాంటి ట్రేడర్స్కి వీడియో షేర్ అవుతుంది. ఓకే, నాకు కూడా అనిపిస్తుంది నార్మల్ మీమ్స్ ఛానల్ కాపీ చేసి కంటెంట్ చేస్తారు కదా, వాళ్ళది ఎంతో సబ్స్క్రైబర్ లైక్లు ఉంటుంది. బికాస్ మేబీ అది ఎంటర్టైన్మెంట్ ఏరియా కాబట్టి, మేబీ ఇది ఎడ్యుకేటరీ, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మెయిన్ మోటివ్ అందరి లైఫ్లో డబ్బులు సంపాదించడమే కదా. సో సంథింగ్ డబ్బులు సంపాదించి ఐఎమ్ టీచింగ్ సంథింగ్ అయితే ఇది డెఫినెట్గా ఇంపార్టెంట్. సో సబ్స్క్రైబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ గైస్. నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అనమాట. అరే ఇంతమంది చూస్తున్నారు, నేను కూడా డైలీ వీడియో పెట్టాలి. నాకు చాలా వేరే పనులు ఉంటాయి గైస్, బట్ స్టిల్ నేను టైం తీసుకొని రికార్డ్ చేస్తాను. ప్లస్ రికార్డ్ చేసేటప్పుడు కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను లాస్ట్ టైం చెప్పిన, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పెద్ద పెద్ద పాయింట్స్ నేను మిస్ అయిపోతున్నా, బట్ స్టిల్ నేను రికార్డ్ చేస్తూ ట్రేడ్ చేస్తున్నాను. సో మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలని. మరి సినిమాలు చూస్తారా మీరందరూ? మెకానికల్ రాకీ చూసారా? మెకానికల్ రాకీ నేను బయట ఉన్న వయసు, ఇక్కడ థియేటర్లు కూడా తక్కువ ఉన్నాయి. మెకానికల్ అసలు లేదు ఇక్కడ థియేటర్లో ఆ సినిమా లేదు. బట్ విల్ ట్రై టు సీస్ సూన్. కంగువా పోయింది అనుకుంటా, సపోర్ట్ తీసుకొని పైకి పోతుంది చూడండి. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సస్టైన్. లేకపోతే ఆగండి, ఇప్పుడు నేను రైట్ పొజిషన్ లేదు కాబట్టి ట్రేడ్ ఒకవేళ ట్రేడ్ చేసేటప్పుడు నేను రికార్డ్ బ్యాక్ చేస్తాను. ఓకే, లేకపోతే వీడియో మరీ లెంత్ అయిపోతుంది. వెయిట్ చేద్దాం. ఈ జోన్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకండి గైస్, వెయిట్ చేయండి. ఏమైతే చెప్పండి, సపోర్ట్ తీసుకొని ఇమీడియట్గా తీసేసుకోవాలని ఆతృత ఉంటుంది కదా, తీసుకోవాలి. అట్లా చేయొద్దు. కొత్త ట్రేడర్స్ అది చేస్తారు, నేను కూడా అది తప్పు చేశాను కాబట్టి, తప్పు చేసి నేర్చుకున్నా కాబట్టి నేను మీకు ముందే చెప్పేస్తున్నాను. సో దట్ మీ ఇంపార్టెంట్ డబ్బులు వేస్ట్ అవ్వద్దని. ఓకే, ఎప్పుడు గడబడిలో ట్రేడ్ చేయొద్దు, కరెక్ట్ ఒక ప్లాన్ సెట్ చేసుకోవాలి. ఈ జోన్లో అసలు ట్రేడే చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాలంటే. బట్ మనం స్కాల్పర్స్ కాబట్టి చిన్న చిన్న ప్రాఫిట్స్ తీసుకొని వేరే పనులు చూసుకున్నాం. ఓకే, ఇంకోటి చూడండి గైస్, ఇది లో. ఇది కనుక బ్రేక్ అయిందంటే షార్ప్ ఫాల్ వస్తుంది గైస్. చెప్తున్నా, నాకు తెలిసి పడుతుంది మొత్తం. ఒక నిమిషం, కాల్ వచ్చిండే. సెటప్ అనిపిస్తలే గైస్, నేను వెయిట్ చేస్తా. ట్రేడ్ తీసుకునే ముందు నేను రికార్డ్ చేస్తాను. ఓకే, స్టే ట్యూన్డ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఆప్షన్ సెల్లింగ్ చేద్దామని ఒకటి బై చేసి సెల్ చేద్దాం అనుకున్నా గైస్, బట్ నా దగ్గర ఫండ్స్ తక్కువ ఉంది కాబట్టి అది వర్కౌట్ అవ్వలేదు. మనం ఆప్షన్ బయింగే చేద్దాం ఈరోజు. ఓకే, క్యాండిల్ ఇక్కడ ఎండ్ అయింది గైస్, మీరు చూడండి. నేను పుట్లోనే తీసుకుందాం అనుకున్నా. సో నైస్. ఇది కనుక క్యాండిల్ అయితే క్రేజీ ఎండ్ అయింది గైస్, ఇక్కడ తీసుకోవచ్చు యాక్చువల్లీ. విల్ సీ, ఆగండి. 200 క్వాంటిటీ, ఐ థింక్ ఐ కెన్ బై హియర్, బట్ లెట్స్ వెయిట్. ఒక్క క్యాండిల్స్ ఇంకొక 4 minutes గైస్. ఒకవేళ సస్టైన్ అయితే తీసుకుందాం. ఓకే, లేదంటే రిస్క్ అయిపోతుంది, రిస్క్లో పస్క్ అయిపోతుంది. ఇది చూడండి, ఆల్మోస్ట్ 60 to 70 10 points పైకి వచ్చింది. గుడ్. ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకున్నా, మీకు చూపిద్దామని. బట్ మన దగ్గర క్యాపిటల్ ఈ అకౌంట్లో తక్కువ ఉంది కాబట్టి నాకు మార్జిన్ అది ఇవ్వలేదన్నమాట. ఇట్స్ ఓకే, వర్కౌట్ అవ్వలేదు, నో ఇష్యూస్. ఓకే, ఒక్కటంటే ఒక్క లైఫ్ ఏడిపించదు కానీ. ఇప్పుడు చూడండి, ఈఎంఐ నుంచి ఒక రిజెక్షన్ క్యాండిల్ పైకి గ్రీన్ క్యాండిల్ వేస్తే నేను కొనుక్కుంటా ఇక్కడ, బికాస్ అప్పుడు పడే ఛాన్సెస్ ఉంది. ఓకే, 200 క్వాంటిటీతో చేద్దాం మనం.
చిన్న ఫాలో క్యాప్చర్ చేయాలి కదా, పెద్దది తీసుకోలేము ఎందుకంటే ఇక్కడ కింద బయర్ ఉన్నాడు. ఓకే, సో చిన్న ట్రై చేద్దాం. 60 to 70 పాయింట్స్, 10 పాయింట్స్ వచ్చింది అంతే. ఇక్కడ మూమెంట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ. ఓకే నైస్. ఈఎంఐ దగ్గర రానివ్వండి, నాకు కొంచెం కింద కావాలి. ఓకే, ఐ థింక్ ఐ విల్ బై హియర్ మేబీ. నాకు ఇది కింద కావాలి. వెయిట్ చేద్దాం. 2 minutes 40 seconds ఉంది. ఓకే, వెయిటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. బోరింగ్ ఉంటుంది అనమాట వెయిట్ చేయడం, బట్ వెయిటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెయిట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం అసలు ఏం ట్రేడ్ తీసుకోవాలి. ఆప్షన్ సెల్లింగ్ కూడా చేద్దాం అనుకుని మీకు చూపిద్దాం అనుకున్నాం కానీ వర్కౌట్ అవ్వలేదు. యాజ్ ఐ సెడ్ మనం బయింగే చేద్దాం. కరెక్ట్, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాను. ఇది బ్రేక్అవుట్ అయితే మనకి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ట్రేడ్ చేయడానికి. డబుల్ బాటమ్ అయితే చేస్తుంది గైస్. ఇది బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తుంది మనకి. స్ట్రాంగ్ అంటే ప్రీమియం కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది, బట్ పడి మేబీ అగైన్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో మనం చిన్న ప్రాఫిట్ తీసుకున్నాం దాంట్లో, పెద్దది వద్దు. ఓకే, ఓకే బై చేసా గైస్. అరే కొంచెం పైకి అయింది, బట్ ఇట్స్ ఓకే. సింపుల్, ఏం లేదు చూడండి 68. దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ బుక్ చేసుకుంటాను. ఓకే, బట్ ఎండింగ్ గ్రీన్ ఈజ్ అవర్ టార్గెట్. 200 ప్రాఫిట్ నడుస్తుంది. ఇది ఒక ఫాల్ ఇచ్చిందంటే మనకు ఒక మంచి ప్రాఫిట్ వస్తుంది గైస్. చలో, ఒకవేళ రివర్స్ వచ్చింది అనుకోండి, నేను 69, 68కి ఎగ్జిట్ కొట్టేస్తాను. ఓకే, రెడీగా పెట్టుకున్న ఎగ్జిట్ పొజిషన్. 30 రూపీస్ ప్రాఫిట్, 100 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది, 180 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. కమాన్ చూడండి, ప్రీవియస్ ప్రాఫిట్ కలిపి వస్తుంది. ఇది ప్రీవియస్ ఏదో 228 రూపీస్ ఉండే. ఓకే ఓకే 120 స్ట్రాంగ్ వస్తలేదు చూడండి. అందుకే నేను ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకునే ఈరోజు, బట్ మన ఈ అకౌంట్లో తక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం సెల్లింగ్ చేయలేకపోయాం. స్లో మూమెంట్స్ వస్తుంది చూడండి, మెల్లగా ఒక ఫాల్ వస్తలేదు స్ట్రాంగ్గా. ఇది ఒకటి వచ్చింది కానీ అది జోన్ లోపల వచ్చింది కాబట్టి మనం అది ఇది చేయలేదు, కన్సిడర్ చేయలేదు. ఓకే, ఐ థింక్ 36 seconds ఉంది ఇంకా. ఒకవేళ ఈ జోన్ కన్నా కింద క్యాండిల్ ఏందైతే మనం లాస్ బుక్ చేసుకున్నాం గైస్, సపోర్ట్ తీసుకొని. ద రీజన్ వై నేను తీసుకునే ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ కింది పడే ఛాన్స్ ఉంది. ఓకే, పడితే పరక్కుని కింద పడిపోతాను అనమాట. సో అది మిస్ చేయొద్దని చెప్పేసి నేను తీసుకున్నా. ఓకే, ఐ థింక్ మన స్టాప్ లాస్ దగ్గరకు వచ్చేసి ఇంకో 14 seconds ఉంది. ఒక 14 secondsలో క్యాండిల్ దీనికన్నా కింద ఇదే ఏరియాలో ఎండ్ అయింది అనుకోండి, నేను లాస్ బుక్ చేసుకుంటాను. ఓకే, ఎందుకంటే ఎక్కువసేపు వెయిట్ చేయలేము దీనికి. 4 seconds ఎండ్ అయితే రాంగ్ ప్లేస్లో అయింది గైస్. ఐ బుక్ ద లాస్. చలో చూడండి, ఏ టైంలో లాస్ బుక్ చేసుకున్నాం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయండి, ఐ డోంట్ కేర్. నా ప్లాన్కి అగేన్స్ట్కి వెళ్ళిందంటే నేను లాస్ బుక్ చేసుకుంటాను. మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్ 700 రూపీస్ లాస్ అయింది. ఓకే, చూడండి ఎట్లా పడుతుందో. సో లాస్ బుక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు ట్రేడింగ్ చేయాలి. ఆప్షన్ సెల్లింగ్ సెట్ అవ్వలే గైస్, ఎందుకో నాకు అర్థం కాలే ఎందుకు సెట్ అవ్వలేదు. మేబీ ప్రీమియం రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటా. ఇక్కడికి వెళ్ళిపోయి ఆప్షన్ ట్రేడర్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 1 quantity, బేర్ పుట్ స్ప్రెడ్. ఓకే, పోతే 5000 రూపీస్, వస్తే 3000 రూపీస్. మార్కెట్ ఆర్డర్ ఓవరాల్ మార్జిన్ 19,000 రూపీస్. ఈరోజు మార్కెట్ స్ట్రాంగ్ మూమెంట్స్ వస్తలేవు అని చెప్పేసి నేను ఆప్షన్ సెల్లింగ్ చేసేద్దాం అనుకుంటున్నాను గైస్. మేబీ 3 o'clock ఒక మూమెంట్ వచ్చిన వస్తుంది. ఓకే, ఎగ్జిక్యూట్. ఇది ఒకవేళ ట్రిగర్ రాకపోతే ఆప్షన్ సెల్లింగ్ చేయ గైస్. మార్కెట్ చూడండి, మార్కెట్ తక్కువ ఉందని ట్రిగర్ అవ్వట్లేదు. ఓకే, సో ఒక బయింగ్ పొజిషన్ ఒకటి ట్రిగర్ అయింది. ఓకే, వీ విల్ ఎగ్జిట్ దట్ పొజిషన్ అని. ఓకే, ఇది వద్దు మనకి. మంచి మన దగ్గర హెడ్జ్ పొజిషన్ తీసుకొని కొనుక్కుంటున్నా, సో రావాలి, బట్ రావట్లేదు. అది ఇట్స్ ఓకే.
రేపలే ఈ పొజిషన్ నుంచి రివర్సల్ అయిపోయింది. పరపరపరర ఆప్షన్ బయింగ్ డేనే కాదు గైస్, ఇలాంటి టైంలో ట్రేడ్ చేయవద్దు తెలుసా. నేను చిన్న స్కామ్ తీసి మనం ఎట్లన్నా తక్కువ క్యాపిటల్ ఉంది ఈ అకౌంట్లో, నేను వేస్తా గైస్ అమౌంట్, పెద్ద అమౌంట్ వేస్తా సూన్. నాది వేరే దాంట్లో స్టక్ అయ్యి ఉంది డబ్బులు, మంచి అమౌంట్తో ట్రేడ్ చేద్దాం మనం సూన్. ఓకే, చూడండి నేను ఇక్కడ రాగానే లాస్ బుక్ చేసుకున్నాను. ఎంత మంచి లెర్నింగ్ అది. అక్కడ బుక్ చేయకపోతే ఈడి దాకా వస్తుంది, నియర్లీ ఈడ ఒక 3000 లాస్ ఉంటుండే ఇక్కడ దాకా రావడం వల్ల. చిన్న లాస్ని యాక్సెప్ట్ చేసుకోవాలి కామ్గా, దాంతో పోరాటం చేయొద్దు. జీవితంలో పోరాటం చేస్తారు కదా, ఈ ట్రేడింగ్ తోటి ఎందుకు చెప్పండి పోరాటం. ఒక ఆప్షన్ సెల్లింగ్ చేయాలని ఉంది కానీ మార్జిన్ లేదు కాబట్టి ఏం చేయాలన్నమాట. మరో ఆప్షన్ సెల్లింగ్ అదేంది, మనం నిఫ్టీ తీసుకుంటే రేపటిదాకా వెయిట్ చేయాలి. చూడండి నిఫ్టీ ఫుడ్ స్ప్రెడ్ తీసుకున్నాం అనుకోండి, 15,000 మార్జిన్ అవుతుంది. వస్తే 4,000 రూపీస్ వస్తుంది, పోతే 3,000 రూపీస్ పోతుంది. ఇది ఎంత నీట్ ట్రేడింగ్ చూడండి, అసలు ఎక్కువ టెన్షన్ ఏమి ఉండదు, పెట్టి ఉద్దేశాలు పోతే ఇంత పోతుంది. ఓకే, దీన్ని అడ్జస్ట్ చేసుకొని మీరు ట్రై చేయవచ్చు. ఓకే, విచ్ ఈస్ బెటర్ సూట్స్ ఫర్ యూ. అట్లా చిన్న చిన్న పెట్టుకోవచ్చు, పోతే 300 రూపీస్ వస్తే 900 రూపీస్ సేఫ్గా. ఓకే, పెట్టేసి వదిలేశాను. ఇది థర్స్డే ఎక్స్పైరీ కాబట్టి రేపు అంటే థర్స్డే 28th రోజు 3 o'clock లోపల ఇక్కడ ఉంటే మీకు 2,000 రూపీస్ వస్తాయి, 2,700 రూపీస్. దీన్ని చూడండి మార్జిన్ ఓన్లీ 13,000 రూపీస్. అదే మీరు ఉట్టి సెల్లింగ్ చేశారనుకోండి, చూడండి 1 లాట్ తీసుకొని 63,000 అవుతుంది. ఇది హెడ్జ్ పొజిషన్ తీసుకుంటున్నాం అనమాట. హెడ్జ్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ హాఫ్ కన్నా తక్కువ డబ్బులు వస్తుంది. ఓకే, బట్ వద్దులే, మనం ఇక్కడ పెద్ద ఫండ్ ఉన్నప్పుడు మనం చేద్దాం. ఓకే గైస్, నేను వెయిట్ చేస్తాం, మంచి సెటప్ దొరికినప్పుడు ట్రేడ్ బ్యాక్ చేస్తాం. ఓకే, నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మార్కెట్ చూడండి, ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది, దాన్ని కట్ అయి పైకే ఎండ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా రిజెక్షన్ తీసుకుందాం అనుకుంటే నేను కాల్ సైడ్ ట్రేడ్ చేస్తాను. ఓకే, చిన్న టార్గెట్ పెట్టుకుంటా 24,200 దాకా. ఓకే, లెట్స్ సీ. ఓకే, బై చేసా గైస్, సింపుల్. ఈఎంఐ కన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ బుక్ చేసుకుంటా. ఓకే, కమాన్, ఒక్క స్ట్రాంగ్ మూవ్ వస్తే మన టార్గెట్ వచ్చేస్తుంది గైస్. 450 లాస్ నడుస్తుంది. సింపుల్, ఈఎంఐ కన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ బుక్ చేసుకుంటా గైస్, ఏం టెన్షన్ ఏం లేదు. ఓకే, అమ్మాయి ఎవర్రా నేను అన్నిసార్లు ఫోన్ చేస్తాను. కొంచెం గైస్, ఈ కస్టమర్కి ఏదో దమ్ చేస్తారా వాళ్ళు, పాపం అనిపిస్తుంది కానీ వాళ్ళు చేసే దిమాగ్ ఖరాబ్కి మన బ్రెయిన్ హీట్ అయిపోతుంది. దేర్ ఈజ్ అ ఛాన్స్ గైస్, కొంచెం ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, చూద్దాం. బ్రేక్ అయితే స్ట్రాంగ్ వస్తుంది బ్రేక్అవుట్. ఓకే, ప్రీమియం చూడండి పడుతుంది. ఒకవేళ ఇంకో 2 minutes ఉంది కదా, ఇక్కడనే సస్టైన్ అయితే మనకు మూమెంట్ దొరుకుతుంది. ఓకే, మనది ఏం లేదు, సేమ్ మన ఈఎంఐ కన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే లాస్ బుక్ చేసుకున్నాం. ఓకే, ఒక్కటంటే ఒక్క లైఫ్ ఏడిపించగానే 460 ఇది పోయే ఛాన్స్ ఉంది గైస్. మనకు ఒక ట్రేడ్స్ మన డైరెక్షన్లో సెట్ అయిందంటే మనం లాస్ మొత్తం రికవర్ అయిపోయి ప్రాఫిట్లోకి వచ్చేస్తాం. ఇదే మీరు నేర్చుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, $500 లాస్ నడుస్తుంది గైస్ ఈ ట్రేడ్లో. మీరు చూడండి, ఇక్కడ మూమెంట్ వస్తే అట్లీస్ట్ 94 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే,
కిందికి పడితే వి నెవర్ నో. ప్రీమియం పడుతుంది గైస్, చూడండి ఇక్కడ మన స్పాట్లో అసలు అంత కిందికి పడట్లేదు, బట్ ప్రీమియం చూడండి పట్ పట్టుకుని పడతానే ఉంది. చలో ఒక స్ట్రాంగ్ మూమెంట్. టుడే ఈజ్ అ సెల్లర్ డే. నేను చెప్పాను కదా, సెల్లర్కి మంచి మార్కెట్ అక్కడక్కడనే తిరుగుతుంది కదా. బయర్కి ఇట్స్ అ నెగిటివ్ డే ఫర్ టుడే. మనం మన సబ్స్క్రైబర్స్ కోసం ట్రేడ్ చేస్తున్నాం, లేకపోతే సరే నేను ట్రేడ్ చేయకపోతే నేను రోజు సింపుల్గా ఇప్పుడు మూమెంట్ వచ్చినా స్లోగా వస్తుంది కదా, స్లో మూమెంట్స్. ఈ మంచి మూమెంట్ ఉంది కానీ ఇక్కడ క్యాప్చర్ చేయలేము, ఎందుకు తెలుసా, ఇది జోన్ లోపల ఉంది. ఇక్కడ మనం ట్రేడ్ చేసే ప్రశ్ననే లేదు అసలు. బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ చేస్తున్నాం. ఓకే, సింపుల్. ఇక్కడ దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. పేషెన్స్ ఈజ్ ద కీ గైస్. జస్ట్ పేషెన్స్తో వెయిట్ చేయండి. లాస్ అయితే లాస్ యాక్సెప్ట్ చేసాం, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ యాక్సెప్ట్ చేసాం. ఎక్కువ ఓవర్ థింకింగ్ ఉంది. ఓకే, ఈ 3-4 సార్లు 500 లాస్ చూపించింది, మళ్ళీ కాస్ట్ టు కాస్ట్ వచ్చేసింది. బట్ స్టిల్ మనం లాస్ రికవరీ మన టార్గెట్ కాదు, ప్రాఫిట్ రావడం మన టార్గెట్. ఓకే, ఈ క్యాండిల్ చూడండి చాలా అందంగా ఎండ్ అయింది. దీని ప్రకారం అయితే బ్రేక్అవుట్ రావాలి. ఇన్ని క్యాండిల్ ఈడీనే తిరుగుతుంది చూడండి. ఇక్కడ ఒక జోన్ క్రియేట్ అయింది. ఇది బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. కమా కమా ఈ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించదుగానే, ఒక్కసారి నవ్వి చూడయో. అయ్యో కాల్ ప్రీమియం పడుతుంది గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ జోన్ కన్నా కిందికి అయితే నేను లాస్ బుక్ చేసుకుంటా. ఓకే, 44 సెకండ్స్ ఉంది. క్యాండిల్ ఎండ్ అయిపోతే నేను లాస్ బుక్ చేసుకుంటా. ఓకే, క్యాండిల్ ఎండ్ అవ్వాలి. 38 సెకండ్స్ ఉంది. పోయింది. ఓకే, మళ్ళీ జోన్కి వచ్చింది గైస్. ఓకే, నేను లాస్ బుక్ చేసుకుంటాను గైస్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈఎంఐ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ చిన్న క్యాండిల్ దాకా వెయిట్ చేద్దాం. నో అరే అరే అమ్మ జీవితం, ఇక్కడే లాస్ అవుతుండే, స్టక్ అయింది. ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. ఇప్పుడు చూడండి, మనది 2 ట్రేడ్లు మన డైరెక్షన్లో వెళ్ళలే. ఓకే, కానీ ఏదైనా ఒక్క ట్రేడ్ వర్కౌట్ అయిందంటే మనకి ప్రాఫిట్, లాస్ మొత్తం రికవర్ అయిపోతుంది. చూడండి కావాలంటే సింపుల్, అట్లా చేస్తేనే మీరు ప్రాఫిటబుల్ ఉంటారు. ఓకే, ఈరోజు వీడియో లెంత్ అయ్యేటట్టు ఉంది గైస్, బట్ ఇట్స్ ఓకే, నాలెడ్జబుల్ ఉంటుందని అనుకుంటున్నాను. లాస్ చూడండి, నేను ఈజీగా ఇక్కడ బుక్ చేసుకుంటూనే తొక్కలది స్టక్ అవడం వల్ల వీడి దాకా వచ్చింది. నైస్. ఇప్పుడు కూడా నాకు ఎందుకో అసలు నో ట్రేడింగ్ జోన్ ఈరోజు. క్యాండిల్ ఎండ్ అయితే కాల్ సైడ్ ఛాన్స్ ఉంది, బట్ ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళినా వెళ్తుంది. వెయిట్ చేద్దాం.
82 into 300 24,000 200. మన లాస్ ఫిగర్ పైకి వస్తుంది. ఒకవేళ క్యాండిల్ ఇక్కడ ఎండ్ అయింది అనుకోండి, ఇది హై ఛాన్స్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రీమియం మాత్రం ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతుంది గైస్. వెయిట్ చేద్దాం, సెటప్ రాని. 50 సెకండ్స్ ఉంది. ఒకవేళ 50 సెకండ్స్లో ఈఎంఐ కన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే కిందికి వెళ్ళి ట్రేడ్ తీసుకుందాం, ఒక చిన్నది స్కాల్పింగ్. లేదు పైన ఎండ్ అయ్యి పైన అంటే ఇది బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పటిదాకా దే ఈజ్ నో ఛాన్స్ టు ట్రేడ్. ఇది బ్రేక్అవుట్ అయ్యి పైన ఎండ్ అయితేనే పైకి ట్రేడ్ తీసుకోవాలి, అప్పటిదాకా పై ట్రేడ్ తీసుకోవద్దు. ఓకే, చలో పుట్లో బై చేసా గైస్. 50 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఎక్కువసేపు హోల్డ్ చేయలేము, సింపుల్ ఈడి దాకా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, 240 రూపీస్ లాస్ నడుస్తుంది. కమాన్, ఈ ఒక్క ట్రెండ్ మన డైరెక్షన్లో వర్కౌట్ అయిందంటే మనం ప్రాఫిటబుల్ అయిపోతాం. ఓకే, చలో ఇది చూడండి ఎంత మంచిగా ఎండ్ అయిందో. ఇట్లా ఎండ్ అయితే హై ఛాన్సెస్ దట్ ఇట్ విల్ ఫాల్ డౌన్. ₹200 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. చూద్దాం ఎక్కడ దాకా వస్తుందో. దీనికన్నా ఎక్కువ తీసుకోలేం అన్లెస్ ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే మాత్రం. చలో 330 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. త్రీ మినిట్స్ లోపల, ఇప్పుడు 3 మినిట్స్ ఉంది కదా, ఈఎంఐ కన్నా కింద క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ కూడా కింద పడుతుంది. ఒకవేళ ఈఎంఐ కన్నా పైకి వెళ్ళి క్యాండిల్ ఎండ్ అయితే పోయింది, బిస్కెట్ అవుతాం. ఏం మ్యానిపులేషన్ రా. 300 దాకా చూపించిండే గైస్ ఈ ట్రేడ్లో ప్రాఫిట్, బట్ అది మళ్ళా మన స్టాప్ లాస్ సైడ్ వెళ్తుంది. మ్యానిపులేషన్ డే అసలు చూడండి. వెయిట్ చేద్దాం ఆగండి, ఈఎంఐ పైన క్యాండిల్ ఎండ్ అవుతుందా చూసుకుందాం. ట్రెండ్ లైన్ అయితే ఉంది ఇక్కడ. టింగ్ 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 టింగ్. ఫుల్ మ్యానిపులేషన్ గైస్. ఇంత మంచి కింద పడ్డది మళ్ళీ పైకి ఉంది చూడండి. ఇంత మంచి క్యాండిల్కి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ పైకి పోతుంది. ఇది కనుక కింద కట్ అయ్యాలంటే బిస్కట్ అయిపోతాం మనం.
ఈ ఏరియా కనుక 85 బ్రేక్ అవుతే 99 ఆర్ 96 దాకా నేను హోల్డ్ చేస్తా గైస్, బికాజ్ వీ నీడ్ బిగ్ ప్రాఫిట్. ఓకే, వీడియో లెంత్ అవుతుంది గైస్, బట్ రియల్ మనీకి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఐ వాంట్ యూ గైస్ టు వాచ్. ఏ టైంలో మనం లాస్ బుక్ చేసుకోవడం అంతా మీరు క్లియర్గా చూడాలి, అప్పుడే మీకు నాలెడ్జ్ వస్తుంది. పైకి కిందికి పోతుంది, మజా అవుతుంది. ప్రీమియం ప్రైస్ కరెక్ట్ మూవ్ అవుతలే గైస్, చాలా మ్యానిపులేషన్ ఉంది నేను చెప్తున్నా కదా, నాకు అర్థమైపోతుంది చూడంగానే. అందుకే నాకు ఇండియన్ మార్కెట్ దిమాగ్ ఖరాబ్ అనిపిస్తుంది. క్రిప్టో స్టార్ట్ చేసా, క్రిప్టో ఒక ట్రిగర్ ప్రైస్ అయితే పెట్టా గైస్, మీకు అది కనిపించట్లేదు, నేను వేరే విండో షేర్ చేస్తున్నాను కాబట్టి. ఇండిసిషన్ క్యాండిల్ ఎండ్ అయింది, సెల్ రెడీ పెట్టుకున్నా గైస్, ఏదైనా రాంగ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే నేను లాస్ బుక్ చేసుకుంటా. ఓకే, నాకు ఎందుకు హై ఛాన్స్ కిందికే పడుతుంది అనిపిస్తుంది, బట్ ఐ డోంట్ నో వై. ఇక్కడ టైంపాస్ చేస్తుంది మనం చెప్పి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. లెర్నింగ్. ఈ జోన్ కన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ బుక్ చేసుకుంటా గైస్. నేను ట్రెండ్ లైన్ గీసా కదా, దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అవ్వాలి. 6 సెకండ్స్ ఉంది. ఓకే, 3, 2, 1. ఓకే, ఐఎమ్ బుకింగ్ ద లాసెస్ గైస్. చలో, ఓవరాల్ 3000 రూపీస్ లాస్ అయింది. టోటల్ ఎన్ని ట్రేడ్స్ చేసాం మనం? ఐ థింక్ 1, 2, 3 ట్రేడ్స్ చేసాం. 3 ట్రేడ్స్ కూడా లాసెస్ అయింది గైస్. డైలీ ప్రాఫిట్స్ రావు కదా, ఏదో ఒక రోజు లాస్ అవుతుంది. మేబీ దిస్ డే ఇస్ అవర్ లాస్ట్ డే. లాల్. ఇట్లా ఉన్నప్పుడు ట్రేడ్ చేయకపోవడం బెస్ట్ గైస్. వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడిక్కడనే జరుగుతుంది. ఈ జోన్ బ్రేక్ అయినప్పుడు నేను ట్రేడ్ చేస్తా. ఓకే, అండ్ ఒక మంచి ప్రాఫిట్ తీసుకుందాం. ఓకే, నాకు తెలిసి ఇది సాయంత్రం దాకా తిప్పుతుంది. బ్రేక్అవుట్ అయితే మాత్రం స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తుంది. నా లెక్క ప్రకారం కిందికే బ్రేక్అవుట్ అవుతుంది అనుకుంటున్నా గైస్, బట్ వి నెవర్ నో. బ్యాంక్ నిఫ్టీ కూడా అట్లనే ఉంది, స్లోగా పైకి కిందికి పోతుంది. వెరీ బ్యాడ్ ఫర్ ఆప్షన్ బయర్స్, వెరీ బ్యాడ్. సో వెయిట్ చేద్దాం గైస్. ఓవరాల్గా అయితే ఇప్పుడు 3000 రూపీస్ లాస్ నడుస్తుంది. ఒకవేళ ఇదే లాస్ నెక్స్ట్ కూడా లాస్ అయింది అనుకో, ఇంకొక 1 or 2 ట్రేడ్ చేస్తాను. టోటల్ 5 మన టార్గెట్, యాజ్ మీకు తెలిసినట్టు. 1 ట్రేడే చేస్తాను. దాంట్లో ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లేదంటే ఇదే వీడియో నేను అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసి ఇదే లాస్ అని చూపిస్తాను. సో దట్ మీకు కూడా ఒక లెర్నింగ్ ఉంటుంది అనమాట. ప్రతిసారి ప్రాఫిటే రావు కదా, లాసెస్ కూడా అవుతుంది. లాసెస్ని అర్థం చేసుకొని నెక్స్ట్ టైం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఓకే, దట్స్ హౌ వి ట్రేడ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్గా చూపిస్తున్నా కదా, లాస్ కూడా చూపిస్తున్నాను మీకు. ఎవడ యూజువల్లీ వీడియో ఏం చేస్తారంటే ఉట్టి ప్రాఫిట్లే చూపిస్తారు, నేను లాస్ కూడా చూపిస్తున్నాను మీకు. ఓకే, మంచి ట్రేడ్ సెటప్ మళ్ళీ ఇంకొక ట్రేడ్ చేద్దాం. ఓకే, అప్పటిదాకా వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చిన్న ట్రేడ్ తీసుకున్నాను, మైక్ కింద పడిపోయింది. చూడండి, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. ఓకే, ఇది సస్టైన్ అయితే హెవీ మూమెంట్ వస్తుంది అనమాట, అందుకోసానికి నేను ట్రేడ్ తీసుకున్నాను. చూడండి, ప్రీవియస్గా లాస్ ఉండే, ఆల్మోస్ట్ రికవరీ దగ్గరికి వెళ్తుంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఒక స్ట్రాంగ్ బయింగ్ వస్తుంది గైస్. ఓకే,
ఈ జోన్లోనే ట్రేడ్ చేయొద్దు అనుకున్నా, బట్ ఈ క్యాండిల్ చూసి ఒక మూమెంట్ వస్తుంది అనుకుంటున్నాను గైస్. ఓకే, వెయిట్ చేద్దాం. మేబీ మళ్ళీ ఈఎంఐ దగ్గరకు వచ్చి ఒక పైకి వెళ్ళినా వెళ్ళొచ్చు. ఓకే, సో హై ఛాన్స్ ఈజ్ దట్ పైకి వెళ్తుందని. ఓకే, చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది బులిష్ క్యాండిల్, ఒక రివర్సల్ వచ్చింది, కరెక్ట్ ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ చేసింది. సో దెర్ ఇస్ హై ఛాన్స్ దట్ ఇది కూడా ఇంకొక మూమెంట్ ఇస్తుందండి. ఓకే, ఇక్కడ దాకా ట్రై చేద్దాం, 88, 89 దాకా. ఓకే, కరెంట్లీ 82 దగ్గర నడుస్తుంది. పుట్టు చూడండి 2 times డబుల్ బాటమ్ చేసింది యాక్చువల్లీ. కాల్ ప్రీమియం స్లోగా పడుతుంది చూడండి, ఇక్కడ చూడండి ఇంత మంచి రెడ్ క్యాండిల్ వచ్చింది కానీ కాల్ ప్రీమియం పడట్లేదు. సో ఇట్స్ గుడ్ సింబల్, మన డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్తుంది. ఓకే, 5 minutes క్యాండిల్లో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది గైస్, చూద్దాం. వీ విల్ ట్రై టు క్యాప్చర్ ఇట్. ఓకే, మీరు చూసుకున్నట్లయితే అప్పుడు 3000 ఉండే, ఇప్పుడు 3500 ఉండే, సంథింగ్ అరౌండ్. ఇప్పుడు 2800 నడుస్తుంది. ఓకే, ఈ జోన్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఒక పెద్ద క్యాండిల్ వస్తుంది, అందుకోసానికి నేను బై చేసుకున్నాను. ఈ జోన్ బ్రేక్ అవ్వాలి. ఓకే, సూపర్. ఇప్పుడు చూడండి ఓవరాల్ 2400 నడుస్తుంది. నైస్. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే ఇది దాకా వస్తుంది గైస్, 94 దాకా వస్తుంది, బట్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఇది ప్రీవియస్గా ఉన్న లాస్ గైస్, అదే చూపిస్తుంది. మనము ఇప్పుడు తీసుకున్న ట్రేడ్లో ప్రాఫిటబుల్ ఉన్నాం. ఓకే, ఇది ప్రీవియస్గా తీసుకున్న లాస్ నడుస్తుంది అనమాట, అది కూడా ఆల్మోస్ట్ రికవర్ అయిపోతుంది. ఇది కిందికి వస్తుంది, అంత భయపడకండి గైస్, ఎందుకంటే దాని డైరెక్షన్ పైకే ఉంది. మనకి ఈఎంఐ నుంచి పైకి ఉండేదాకా మనకి నమ్మకం ఉంది ఈ ట్రేడ్లో. ఓకే, నో నీడ్ టు వరీ, నో వరీస్ అండ్ ఐఎమ్ హియర్. ఇక్కడ చూడండి గైస్, స్పాట్ ప్రైస్ కిందికి పడుతుందని ప్రీమియం పైకి పోతుంది. సో బయర్స్ ఆర్ స్ట్రాంగ్ అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇక్కడ వేసే కదా, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే మాత్రం క్రేజీ హై వస్తుంది గైస్, అట్లీస్ట్ 24,223 ఆర్ 25,220 దాకా వస్తుంది, ఆర్ 24,220, కానీ బ్రేక్అవుట్ అవ్వదు. నో ట్రేడింగ్ డే రోజు అసలు, బట్ ఐఎమ్ ట్రేడింగ్. ఈఎంఐ పైన ఎండ్ అయింది, కానీ గలీజ్ ఎండ్ అయింది క్యాండిల్. ఇప్పుడు మనకు ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే మొత్తం కవర్ అయిపోతుంది.
ఇది కనుక బ్రేక్అవుట్ అయితే వీడి దాకా పడే ఛాన్స్ ఉంది గైస్. ఇక్కడ ఒక స్ట్రాంగ్ సెల్లర్ ఉన్నాడు, అందుకే ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోండి. ఇది కూడా ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోండి. ఓకే, ఇది స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అయితే ఇక్కడ సెల్ చేసుకున్న వాళ్ళందరిది స్టాప్ లాస్ హిట్ అవుతాయి అనమాట. అవి స్టాప్ లాస్ హిట్ అవ్వగానే ఇంకా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. ఎట్లా ఉంది 15 minutes క్యాండిల్? ఈ ఏరియా బ్రేక్అవుట్ అవ్వాలి. నైస్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, అది బ్రేక్అవుట్ అవ్వాలి, లేదంటే మనం చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. ఓకే, 1000 రూపీస్ ప్రాఫిట్ అయి ఉంటుంది ఈ ట్రేడ్లో. ఆల్మోస్ట్ 1000 రూపీస్ అయింది ఇప్పుడు. ఈ జోన్ కనుక బ్రేక్అవుట్ అయితే ఒక స్ట్రాంగ్ బయింగ్ వస్తుంది గైస్. ఎందుకు తెలుసా, 3 times రిజెక్షన్ తీసుకుంది అక్కడ. సో ఇక్కడ సెల్లర్ కూర్చున్నాడు, ఈ 1 స్టాప్ లాస్ దానికి హిట్ అయింది అనుకోండి, వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. టూ టైమ్స్ అక్కడ నుంచే రిజెక్షన్ తీసుకోండి గైస్. డెలికేట్ ప్లేస్ ఇది, ఇది బ్రేక్అవుట్ అవ్వాలి, లేదంటే మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది అక్కడ నుంచి. చూడండి, కరెక్ట్ అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. ఇది బ్రేక్అవుట్ అవ్వాలి, లేదంటే బిస్కెట్ కాకుండా చూసుకున్నాం, క్రీమ్ బిస్కెట్ మన సొంతం చేసుకున్నాం. చలో, వాలటాలిటీ పెరిగింది గైస్. నైస్, నేను స్టాప్ లాస్ హిట్ అవ్వాలి, అప్పుడు వెళ్ళిపోతుంది పైకి మార్కెట్. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2300 నడుస్తుంది మన లాస్ ఓవరాల్. దీంట్లో లాస్ ఉండే, అది రికవర్ అయిపోయి 355 మైనస్ చూపిస్తుంది. బట్ దీంట్లో 1000+ లాస్ ఉండే, అది రికవర్ అయింది ఇప్పుడు. నైస్, చూడండి గైస్. చలో, బ్రేక్అవుట్ సస్టైన్ అయిందంటే వెళ్ళిపోతుంది పైకి. నైస్, చూడండి గైస్, 1700 వచ్చింది మనది. దీంట్లో లాస్ మొత్తం రికవర్ అయ్యి గ్రీన్లో వచ్చింది ఇందాక. చలో, గ్రీన్లో వచ్చేసాను చూడండి. నైస్, అట్లీస్ట్ 94 దాకా క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ కూడా ఒక సెల్లర్ ఉన్నాడు, వాడిని బ్రేక్అవుట్ చేయాలి. వాడిని బ్రేక్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్ వీడి దాకా వస్తుంది, 94 దాకా వస్తుంది. ఇక్కడ చెప్పాలి, ఒక సెల్లర్ ఉన్నాడు, వాడిని స్టాప్ లాస్ హిట్ అయిందంటే వెళ్ళిపోతుంది పైకి మార్కెట్. ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడు గైస్, వాడు బ్రేక్ అవ్వాలి. చూడండి, దెర్ ఇస్ అ సెల్లర్ హియర్. ఓ, అనుకున్నా నెక్స్ట్ క్యాండిల్ దీనికన్నా పెద్దగా ఉంటే ఇంకా మూమెంట్ వస్తుంది. చూద్దాం ఆగండి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుందాం. 87 కన్నా కిందికి వస్తే లాస్ బుక్ చేసుకుందాం. ఓకే,
సూపర్ గైస్, క్రేజీ మూమెంట్ చూడండి. 1400. అరే క్రేజీ బ్రేక్అవుట్ అయింది. నాకు తెలిసి ఈడ ఒక సెల్లరీ స్టాప్లో, అరే బ్రేక్అవుట్ మళ్ళీ కింద. ఇది ఇదే చూడండి ఆప్షన్ సెల్ బయింగ్ అంటే ఇదే. అంత పెద్ద బ్రేక్అవుట్ వచ్చి రప్పక్క మన కిందికి వచ్చేసింది. బికాస్ దెర్ ఇస్ అ సెల్లర్ హియర్. నిఫ్టీ అంత ఇది ఉంటుంది గైస్, నాకు నిఫ్టీ కానీ ఇంత ఇష్టం లేదు పర్సనలీ. ఇదే చేస్తుంది, రప్పక్కన వెళ్ళిపోయి రపక్కని పడడము అంతా ఇది చేస్తుంటుంది అనమాట. అందుకోసానికి నాకు నిఫ్టీ అంత నచ్చదు. ఓకే, ఏమైనా కింద వస్తే నేను బుక్ చేసుకోవడం గైస్. ఓవరాల్ అయితే ప్రాఫిట్లోనే ఉంటాం మనం. టూ థౌజండ్కి వచ్చాం మళ్ళీ. ఇక్కడ దాకా మనకు ఉంది కానీ ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ అంటే పైకి ఉంది. కరెక్ట్ ఇక్కడ సెల్లర్ ఉండే అక్కడ నుంచి బ్రేక్అవుట్ తీసుకుంది. అది కనుక బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది పైకి. మంచి మూమెంట్ దొరికింది కదా మనకి, ఇక్కడ నుంచి దొరికింది మూమెంట్. చూద్దాం ఈఎంఐ నుంచి అవుతుందా, అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటా చూద్దాం. ఓకే, టెన్షన్ నెయ్యి మనకు, ప్రాసెస్ ఫాలో చేయండి గైస్. లాస్ వచ్చిన ప్రాఫిట్ వచ్చిన అంతా మోహం మాయ అంటారు కదా. చలో ఇది సస్టైన్ అయితే నేను లాస్ బుక్ చేసుకుంటాను. వావ్, వాట్ అ బ్రేక్అవుట్, సూపర్ గైస్. చూడండి 1500కి వచ్చాం. నైస్. 94 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకుని ట్రై చేస్తాను. ఓకే, 93, 94 దగ్గర. బికాజ్ ఇది జోన్లో ఉంది కాబట్టి మేబీ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ లోపలికి వచ్చిన వస్తుంది. ఓకే, నైస్, కమాన్. వావ్, క్రేజీ బ్రేక్అవుట్. కమాన్, 91 దగ్గర ఉంది గైస్. నైస్, కమాన్. మీరు చూడండి ఓవరాల్ ఇప్పుడు 1000 రూపీస్కి వచ్చేసాను. 3000 లాస్ ఉండే ఆడ. ఇదే నాకు నిఫ్టీలో నచ్చదు, వెళ్ళిపోయి మళ్ళీ రవక్క వచ్చేస్తుంది అసలు, స్లో కూడా అది కూడా. అలాంటప్పుడు ఆప్షన్ బయర్లకు అసలు నిఫ్టీలో ప్రాఫిట్ అవడం చాలా కష్టం వేసి, ఒక మూమెంట్ వచ్చి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది అనమాట. ఇట్లా రాగానే అందరూ ఇదైపోతారు, ప్యానిక్ అయిపోతారు. మూమెంట్ వస్తే స్ట్రాంగ్ ఇవ్వాలి, లేకపోతే కిందికన్నా ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు పైకి కిందికి పైకి కిందికి పోతుంది నిఫ్టీ. $700 దాకా ప్రాఫిట్ చూపించండి యాక్చువల్గా మనకి. మేబీ ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళినా వెళ్తుంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ దాకా అయితే వస్తుంది కదా ఎట్లన్నా.
ఎందుకంటే ఇక్కడ జోన్ ఉంది. సో వీడి దాకా అయితే వస్తుంది. ఇది కనుక బ్రేక్ అంటే ఇంకా లైట్ తీసుకోవాలి మనం ఈ పొజిషన్. $20 ఉంది గైస్. దీని కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ కాదు, ఈ ట్రేడ్లో ₹1000 ప్రాఫిటే ఉంది. ₹2000 వస్తుండే, బట్ అది క్యాండిల్ రిజెక్షన్ తీసుకుని కిందికి వచ్చేసింది కాబట్టి మేబీ ఇది సస్టైన్ అయితే మనం లాస్ బుక్ చేసుకోవచ్చు ఈ ట్రేడ్లో. ఐఎమ్ బుకింగ్ ద లాసెస్ గైస్, ఎందుకంటే ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే నైస్. బా ఇంత టెంప్టేషన్ పైకి పోయి లాల్ చూడండి ఎట్లా పడుతుంది. క్రేజీ ఫాల్ వస్తుంది ఇక్కడ. 73 to 80 ఇది తీసుకుందాం గైస్. ఎందుకు తీసుకుంటున్నా తెలుసా? ఇది ప్రీవియస్ లాస్ అట్లనే ఉంది. ఈ క్యాండిల్ ఉంది కదా, చాలా బయర్స్ ట్రై చేశారు, వాళ్ళందరినీ కట్ చేసి కూడా కింద పడ్డది. సో మేబీ సస్టైన్ అయితే 3 minutes సస్టైన్ అయితే ఇంకా పడుతుంది, అందుకోసం తీసుకున్నాం. ఇది ప్రీవియస్ లాస్ చూపిస్తుంది మనకి. ఓకే, దీంట్లో 700 ప్రాఫిట్ అయింది కదంటే లాస్ రికవర్ చేసుకొని 700 ప్రాఫిట్ అయింది. అది మనకు మిస్ అయిపోయింది, మనం బుక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం పెద్ద ప్రాఫిట్ చూస్తాం కాబట్టి. ఓకే, మళ్ళీ సేమ్ అక్కడికి వచ్చేస్తాం, ఎందుకంటే దీంట్లో మనకి బుక్ చేసుకోలేకపోయినాం కాబట్టి. ఇది సస్టైన్ అయితే దీంట్లో పెద్ద ప్రాఫిట్ తీసుకున్నాం గైస్. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని ట్రై చేసాం, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్యాండిల్ అయితే స్ట్రాంగ్ ఉంది కదా, బ్రేక్అవుట్ అయితే మంచిగా కింది పడే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఇక్కడ జోన్ నడుస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త చేయాలి. 1300 దాకా వచ్చిండే, మళ్ళీ 3000 దాకా పోయి మళ్ళీ కిందికి వస్తుంది చూడండి. చలో నైస్. ఇది బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ ఫాల్ వస్తుంది. కమాన్, సస్టైన్ అయితే ఇడి దాకా పడినా పడుతుంది అది, బట్ ప్రీమియం మూవ్ అవ్వట్లేదు. ఓకే, ప్రాఫిట్ బుక్డ్ గైస్. ఎందుకు బుక్ చేసుకున్నాను? సైడ్ ఒక సెల్లర్ జోన్ ఉంది గైస్, ఏ టైంలో అయినా రివర్స్ వెళ్ళిపోవచ్చు. సో ఐ బుక్ ద ప్రాఫిట్ ఇయర్. మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్ ₹2000 ప్రాఫిట్ లాస్ నడుస్తుంది కరెంట్లీ. వీ విల్ ఎండ్ దిస్ టుడే గైస్. ఈ ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది ఇంకా ఇక్కడ ట్రేడింగ్ చేస్తే. ఓకే, సో టుడే ₹2000 లాస్ట్. చాలా ప్లస్ మైనస్ జరిగింది ఈరోజు. 5 ట్రేడ్సే చేస్తాం కాబట్టి మనం ఈరోజు డే ఎండ్ చేసాం. బట్ మీకు నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్. నమస్కారం గైస్. యాక్చువల్లీ డే ఎండ్ చేద్దాం అనుకున్నా, బట్ నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. చూడండి, నేను జస్ట్ 10 minutes ముందు రికార్డింగ్ ఆపేసాను. దాని తర్వాత ఒక స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది, క్యాప్చర్ చేసిన. మన లాస్ మొత్తం క్లియర్ అయిపోయి ₹41 పాజిటివ్లో ఉంది. ఓకే, ఎక్స్ట్రా ట్రేడ్ చేస్తాను ఒకటి ఈరోజు. ఓకే,
నాకు ఎందుకో రికార్డింగ్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మేబీ ఆ డిలే అవుతుందో ఏదో తెలియదు కానీ బట్ లాస్ అయితే రికవర్ అయిపోయింది గైస్. బట్ మన లాస్ రికవరీ మన టార్గెట్ కాదు, ప్రాఫిట్ రావడం మన టార్గెట్. ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఒక ఏరియా ట్రేడ్ చేయడానికి ఉంది కానీ లెట్స్ వెయిట్, ఎందుకంటే ఇక్కడ సస్టైన్ అవ్వాలి క్యాండిల్. తర్వాత ఇది బ్రేక్అవుట్ దొరికితే స్ట్రాంగ్ ఇంకొక సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వెయిట్ చేద్దాం. ఒక 2 మినిట్స్ ఉంది కదా, ఆ 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. దీంట్లో ఒక 1000-2000 రూపీస్ వస్తే డే ఎండ్ చేసాం. ఈరోజు అయితే క్రేజీ లర్నింగ్ గైస్ మీకు, ఎందుకంటే లాసెస్ వచ్చింది, ఒక్కటే ప్రాఫిట్ వచ్చింది. నేను ఇంతకు ముందు ట్రేడ్ చేసా కదా, ఒక్కటే మూమెంట్ పట్టుకున్నా అయిపోయింది, వచ్చేసింది. సేమ్ నేను ఎక్కువ అమౌంట్ ఏది చేయలేదు, సేమ్ 200 క్వాంటిటీ తోటి చేసిన. ఓకే, ఇమీడియట్గా కొనుక్కోవద్దు, పడ్డది కదా అని కొనుక్కోవద్దు గైస్, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఇది, ఆప్షన్ ప్రీమియం పడుతుంది కొంచెం పైకి పోయినా. సో వెయిట్ చేయండి బ్రేక్అవుట్స్ కోసం. ఓకే, ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది యాజ్ ఆల్వేస్. నేను ఒకటి తీసి పెట్టిన, కరెక్ట్ ఈడికి వచ్చి ఈడి నుంచి రివర్స్ తీసుకొని చూడండి. ఇది బ్రేక్అవుట్ అయ్యి దీని కింద క్యాండిల్ సస్టైన్ అయితే ఇంకొక మూమెంట్ దొరికే ఛాన్సెస్ ఉంది. ఓకే, నేను రికార్డింగ్ చేసేటప్పుడు ఒక్కటే ట్రేడ్ తీసుకున్నాను గైస్, ఒక్కటే ట్రేడ్ నాకు ఫుల్ ఫ్లెజ్గా ప్రాఫిట్ ఇచ్చేసింది. సేమ్ దీంట్లోనే 24,150 పుట్ తీసుకున్నాను. ఓకే, ఈరోజు అయితే అసలు క్రేజీ లర్నింగ్ అవుతుంది గైస్. మీకు ఎందుకు తెలుసా, లాసెస్ ఉండే మనకి, లాసెస్ కూడా ఎట్లా యాక్సెప్ట్ చేసినా మీకు అర్థమవుతుంది కదా. మీరు కూడా అట్లా లాసెస్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి, అప్పుడే మీకు చిన్న చిన్న లాసెస్ అవుతాయి. ఓకే, అన్ని లాసెస్ అయ్యింది, ఒక్కటే ట్రేడ్ నడిచింది, లాస్ మొత్తం రికవర్ అయిపోయింది. దట్స్ ద పవర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ లర్నింగ్ గైస్. ఓకే, ఇంకొక ట్రేడ్ చేసి డే ఎండ్ చేస్తా. ఓకే, ఈరోజు ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది యాక్చువల్లీ, బట్ ఒక ట్రేడ్ చేసి డే ఎండ్ చేస్తా. ఎప్పుడు చేస్తా అంటే ట్రేడ్ ఈ ఏరియా దాటి కింద క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, చిన్న ట్రేడ్ చేసి ఇక్కడికి ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఇక్కడికి సింపుల్, ఎక్కువ ఆలోచించడం ఏం లేదు. దట్స్ వాట్ వి వాంట్ డు. ఇప్పుడు 12 o'clock అవుతుంది గైస్, లెట్స్ వెయిట్. ఓకే, గడబడిలో ట్రేడ్ చేయకండి, ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, 9 EMA 15 EMA అని చెప్పా కదా, ఇది బ్రేక్ అవుట్ పైన సస్టైన్ అయితే మళ్ళీ పైకి వెళ్తుంది. వావ్, వాట్ ఎ మూమెంట్, పైకి వెళ్ళిపోతుంది. కానీ ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది అనుకోండి, మళ్ళీ కిందికి పడే ఛాన్స్ ఉంది. క్రేజీ మూమెంట్, 4 పాయింట్స్ మూమెంట్ ఇక్కడ నుంచి పడ్డది అనుకోండి, క్రేజీగా పడుతుంది కింద. బట్ ఈ క్యాండిల్ అయితే స్ట్రాంగ్ ఉంది కదా, విత్ వాల్యూమ్ వచ్చింది చూడండి, వాల్యూమ్ చూసారు. అదే సెట్ ఇదే జోన్లో నడుస్తుంటుంది ఈరోజు మార్కెట్. క్రేజీ ఫాల్ గైస్, 78 to 86 పోయింది. నైస్ నైస్ నైస్. మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటాను. సారీ, అదే సెట్ వెయిట్ చేద్దాం గైస్, ఇది బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడ ట్రేడ్ చేద్దాం. ఓకే, వావ్ 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 వావ్, క్రేజీ మూమెంట్ గైస్. ఈ టైంలో ట్రేడ్ తీసుకోవడం బంతా హై, బట్ వెయిట్ చేద్దాం. ఈ ఫోమోలో వద్దు, ఒక పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత చేద్దాం. ఏ మూమెంట్ గైస్ ఇది, ఇది చూడండి, ఒక్కటే క్యాండిల్ 83 to 106. ఈ క్యాండిల్ పైన సస్టైన్ అయిందంటే ఇంకా పైకి పోతుంది. వెయిట్ చేద్దాం, ఫోమోలో ఉన్నది ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. ఇది కనుక బ్రేక్అవుట్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు, బట్ వెయిట్ చేద్దాం ఆగండి, ఎందుకంటే ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది. ఏ మూమెంట్ వచ్చింది గైస్, ఈ మూమెంట్ క్యాప్చర్ అయితే క్రేజీ ఉంటుండే, బట్ అసలు సెటప్పే కాదు అది. ఇంత కింద పడిన తర్వాత ఈడ తీసుకుంటే అడ్డిగుడ్డి మాడ అంటాడు, అడ్డిగుడ్డి మనకు వద్దు, మన ప్లాన్ ప్రకారమే తీసుకోవాలి. అడ్డిగుడ్డి చేస్తే ఈరోజు పెద్ద ప్రాఫిట్ తీసుకోవచ్చు, రేపు కూడా అట్లా అవుతుందని రూల్ లేదు. ఎప్పుడైతే నాలెడ్జ్ తోటి మనకు ట్రేడింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది చూడండి, అదే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఈఎంఐ దగ్గరికి వచ్చి ఒక రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్తుంటే ఆడ మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, క్రేజీ మూమెంట్ వచ్చింది గైస్, బమ్ 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 అని వెళ్ళిపోయింది. 83 బమ్ బమ్.
కిందికి వస్తుంది, ఇది ఇంకా కిందికి వచ్చి ఈ నుంచి ఇది తీసుకుంటుంది, సపోర్ట్ తీసుకుని పైకి పోతుంది. ఒకటేసారి ఇట్లా పంపమని పోదు కదా, కిందికి వచ్చి పైకి పోతుంది. ఇదైతే చూడండి వాల్యూమ్తో మూవ్ అయింది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్లో వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, అందుకే కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మూమెంట్ వాళ్ళు బై చేశారంటే పైకి వెళ్ళిపోతుంది. ఈరోజు వీడియో అయితే లెంత్ అవుతుంది గైస్, బట్ ఐ హోప్ మీకు లర్నింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఇది కూడా ఏమే దగ్గరికి వస్తుంది, పుట్ట ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే ఇది కూడా ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది, అప్పుడు ఇది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ ఏమే నుంచి కిందికి వచ్చింది అనుకోండి, లాస్ బుక్ చేసుకోండి. సింపుల్, ఎక్కువ ఆలోచించవద్దు. నాకు 200 ప్రీమియం వచ్చు, సరే వేరే ప్రీమియం తీసుకున్నామా. 150 180 అంటే 150 into 200 చేస్తే రాదు క్వాంటిటీ. చూసారా ఈఎంఐ కన్నా కిందికి వచ్చేసింది. నో వి విల్ నాట్ గోనా ట్రేడ్. ఏం మ్యానిపులేషన్ అయ్యా ఇది. చూడండి ఇంత పైకి పోయి ఈ క్యాండిల్కి ఇవ్వడానికి అనుకుంటాడు పైకి పోతుందని 47 తీసుకొని మళ్ళీ పైకి పోతుంది. ఏం జరుగుతుందో అందుకే ఆప్షన్ రిస్క్ గైస్, దిమాగ్ తినేస్తుంది మీది. ఇది కూడా అట్లా అవుతుందా? ఈ టైంలో ట్రేడ్ చేయకపోవడం చాలా మంచిది. ఓకే, డోంట్ ట్రేడ్, నో ట్రేడ్ జోన్. లోపల పైకి కిందికి పోతుంటుంది. ఓకే, సో ఇట్స్ బెటర్ నాట్ టు ట్రేడ్. ఇది కనుక కింద బ్రేక్అవుట్ అయితే కిందికి వెళ్ళి ట్రేడ్ చేయవచ్చు. ఈ జోన్ కనుక బ్రేక్ అయితే గైస్ వీడి దాకా వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఒక ఖాళీ ఏరియా ఉంది, ఈ ఖాళీ ఏరియాని టచ్ చేయడానికి వస్తుంది కిందికి, కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంత కిందికి ఈ క్యాండిల్ చూడండి, క్రేజీ క్యాండిల్ ఇది. దీని ప్రకారం మీద బుర్రమని కింది పడిపోవాలి. ఇక్కడ మళ్ళీ రివర్సల్ అయ్యి గ్రీన్ వచ్చింది అనుకోండి, ఫుల్ మ్యానిపులేషన్ ఇది. అందుకే నేను ఏం చేస్తాను తెలుసా గైస్, నా పెద్ద అమౌంట్ నేను క్రిప్టోలోనే ట్రేడింగ్ చేస్తాను. దీంట్లో జస్ట్ 50,000 20 పెట్టుకొని 50,000 1 lakh లోపల ఆప్షన్ బై చేస్తా, ఎక్కువ చేయ. చూడండి ఏం మ్యానిపులేషన్ అనేది. జీవితం మనం ఇక్కడ ఫిబ్ రిట్రేస్మెంట్ పెట్టుకుంటే చూడండి సగం కన్నా కిందికి వచ్చేసింది యాక్చువల్లీ. సో దేర్ ఇస్ హై ఛాన్స్ దట్ కిందికి పడాలని యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్. ఓకే, ఇది మా రివర్సల్ అవుతుంది. చూద్దాం, యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ ఇది కిందికి పడాలి. ఓకే, పుట్లో బై చేసా గైస్, సింపుల్. దీనికన్నా కింద వస్తే స్టాప్ లాస్ బుక్ చేసుకోవడం. ఇన్ఫ్యాక్ట్ నేను స్టాప్ లాస్ సెట్ చేసేస్తాను, ఎందుకంటే ఫాస్ట్ మూమెంట్స్ వస్తుంది కదా, ప్రాఫిట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే, పెద్ద లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టేస్తాను. ఎన్ని క్వాంటిటీ, 200 క్వాంటిటీ. ఓకే, డిఫరెన్స్ ఎక్కువ కూడా 50 90. ఓకే, చలో స్టాప్ లాస్ పెట్టేసిన గైస్. ఎందుకు పెట్టా అంటే మ్యానిపులేషన్ ఫుల్ ఉంది గైస్, ఇట్లాంటప్పుడు మనం వదులుకోలేం, గ్యాప్ ఎక్కువ పెట్టుకోవాలి ప్లస్. ఓకే, చలో దీంట్లో ప్రాఫిట్ వస్తే డే ఎండ్ చేస్తా గైస్, ఎక్కువ వద్దు. ఈరోజు ఏంటో వెడ్నెస్డే, ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది. అమ్మ జీవితం, ఇట్స్ ఎ బ్యాడ్ డే, క్లెవర్ ట్రేడ్ చేయొద్దు. ఇది 7th ట్రేడ్ గైస్. యూజువల్లీ మన టార్గెట్ ఎప్పుడు 5 ట్రేడ్సే చేస్తాం మనం, ఇది 7th ట్రేడ్ దాకా వెళ్ళింది, విచ్ ఇస్ బ్యాడ్. యూ షుడోంట్ డూ ఇట్.
బట్ మార్కెట్ మ్యానిపులేషన్ అట్లా ఉంది. మన దగ్గర ఎక్కువ క్యాపిటల్ లేదు కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ చేయలేకపోయినాం. యూజువల్లీ ఆప్షన్ సెల్లింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ దిస్. చాలా ఒక్క మూమెంట్ వస్తే మనకి వీడి దాకా ప్రాఫిట్ తీసుకోవచ్చు. కానీ మ్యానిపులేషన్ క్రేజీగా అసలు. నేను ముందు నుంచి ఒక 5 years నుంచి ట్రేడ్ చేస్తున్నా కదా నిఫ్టీలో. దీని మ్యానిపులేషన్ కథనే వేరు. మన బ్రెయిన్ని ఇట్లా మింగేస్తుంది. కచ్చా ఇట్లా ఏమంటారు, కచ్చా అంటే వితౌట్ బర్నింగ్. బార్బిక్యూ చికెన్ చేస్తారు కదా, బర్న్ చేసుకొని తింటారు. ఇది అట్లా కాదు, కచ్చా నోట్ లోపల వేసుకుంటుంది. ఒక్కటంటే మీకు చూడండి, సింపుల్ చెప్తున్నా. ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ జోన్ ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ అయిపోతే వీడి దాకా ఈజీ వస్తుంది. అందుకోసానికి ఇక్కడ ట్రేడ్ తీసుకోండి. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది గైస్. వీ విల్ ఎండ్ టుడేస్ డే. ఇంకా ట్రేడింగ్ చేస్తే ఓవర్ ట్రేడ్ అయిపోతుంది కాబట్టి ఓవరాల్ మన లాస్ 800 రూపీస్ లాస్. ప్రాఫిట్ వస్తే 1000 మీద తీసుకుంటాం, లాస్ అయితే 800 లోపల. 200,000 అవుతుంది. బట్ మన ఇక చూడండి మ్యానిపులేషన్, అసలు ఏం మ్యానిపులేషన్ ఇది. కొంచెం జాగ్రత్తగా ఫ్రెషర్స్ ట్రేడ్ చేస్తారు కదా, వాళ్ళకి ఇట్లాంటివి ఉన్నాయనుకోండి పిచ్చిగా లాస్ అయిపోతుంది. నేను చూడండి విత్ ఎక్స్పీరియన్స్ ఈ గల్లీ చిల్లర్ మార్కెట్లో కూడా 800 రూపీస్ లాస్లోకి వచ్చా ఓవరాల్గా. 2000 అయితే నేను. మీరు కొత్త వాళ్ళు ఉంటారు కదా అండి, వాళ్ళైతే ఈ మార్కెట్లో బిస్కెట్ అయిపోతారు. పెద్ద పెద్ద లాసెస్, 10,000 కన్నా ఎక్కువ లాసెస్. ఇది చూడండి ఎంత పెద్ద క్యాండిల్ పోయి కిందికి వచ్చి మళ్ళీ ఇట్లా పోతుందంటే గలీజ్ మార్కెట్ గైస్. ఇట్లాంటి మార్కెట్లో ట్రేడ్ చేయకండి, బెటర్ టు అవాయిడ్ ట్రేడింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడే. నేను వేరే పనులు నేను చేసుకుంటా. ఐ లవ్ యూ ఆల్, బై బై. క్రిప్టోలో నేను ట్రేడింగ్ చేస్తా సూన్. లైవ్ చేద్దాం అది. ఎవ్రీడే నైట్కి 9 o'clock అట్లా వస్తాను. 9-10 o'clock వచ్చి 1 hour ట్రేడ్ చేసి కలిసి పడుకున్నామంట. మీ ఇంట్లో మీరు పడుకున్న, నా ఇంట్లో నేను పడుకుంటా. కానీ తెలుగు ట్రేడ్ ఎంకరేజ్ చేయండి. ఫుల్ వీడియో చూస్తారని అనుకుంటున్నా. ఇక్కడ దాకా ఫుల్ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏజే అని కమెంట్ చేయండి, చూద్దాం. ఇక్కడ వరకు ఫుల్ వీడియో చూసిన వాళ్ళు అయితే గ్రేట్, ఎందుకంటే చాలా లెంత్ వచ్చేసింది. మీరే పెద్ద ట్రేడర్స్ అవుతారు ఫ్యూచర్లో, ఎందుకంటే మీరు పేషెన్స్ తోటి మొత్తం నేర్చుకుంటున్నారు, ఫుల్ చూస్తున్నారు. కాబట్టి ఈ వీడియో లాస్ట్ దాకా ఇక్కడ దాకా వచ్చారు మీరు. ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే ఏజే అని టైప్ చేయండి కమెంట్ బాక్స్లో ఈ వీడియోకి. ఐ విల్ రిమెంబర్ యూ గైస్. ఓకే, టేక్ కేర్, బై బై. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మళ్ళీ ఆల్రెడీ ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది కదా, బట్ స్టిల్ ఒక 2 trades ఎక్స్ట్రా చేసా. ఓవరాల్ ప్రాఫిట్ 5,000 రూపీస్ 582 అయింది. బట్ నేను నా thumbnailలో పెట్టా ఇంత ప్రాఫిట్ అయిందా లాస్ అయిందని. చూద్దాం, లాస్ ఆర్ ప్రాఫిట్ అని పెడతా. బట్ ఇక్కడ వరకు ఫుల్ వీడియో చూస్తున్నట్టయితే ఈరోజు మన టోటల్ ప్రాఫిట్ 5,582 గైస్. బట్ ఐ విల్ నాట్ మెన్షన్ దిస్ ఇన్ thumbnail, ఎందుకంటే ఇలా ప్రాఫిట్ అవ్వడం ఇట్స్ నాట్ గుడ్, బికాజ్ మన ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది. కొన్ని డేస్ అట్లా అవుతే పర్లేదు, ఎందుకు తెలుసా, మార్కెట్ క్రేజీగా మూవ్ అవుతుంది గైస్. సో అలాంటి టైంలో ఇట్స్ ఓకే టు ట్రేడ్. ఓకే, బట్ ఆల్వేస్ అలా చేయడం మంచిది కాదు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్. ఈరోజు వీడియో అయితే క్రేజీ లెర్నింగ్. యాజ్ ఐ సెడ్, ఇక్కడ వరకు ఫుల్ వీడియో చూసిన వాళ్ళు కమెంట్ బాక్స్లో ఏజీ అని టైప్ చేయండి. ఐ విల్ రిమెంబర్ యూ. ఓకే, టేక్ కేర్, బై బై.